హలో అండి. హాయ్. పప్పు చారు కానీ, ఉలవ చారు కానీ, లేకపోతే ఏదైనా రసం కానీ, నేనైతే ఇప్పుడు ఉలవలు దీంట్లోనే కుక్కర్‌లో బాయిల్ చేశాను కాబట్టి, మళ్ళీ గిన్నెలెందుకు వేస్ట్ అనేసి కుక్కర్‌లోనే ఉలవ చారుని చేసేస్తున్నాను. ఒక రోజు ఫంక్షన్‌కి వెళ్ళాను. అక్కడ ఉలవ చారు ఏంటి అనంటే, ఉలవ చారు అని అన్నారు. అదైతే చాలా గట్టిగా ఉంది. దాంట్లోకి ఏంటంటే మన పాలమీగడ వేశారు. ఆంధ్ర బార్డర్ దట్ ఈస్ మీనా ఓలు ప్లేస్. మీరు కూడా అలాంటిది ఏమైనా ట్రై చేశారా? బట్ మేము మాత్రం ఇలా చింతపండు పులుసుతోనే మన ఉలవ చారుని చేసుకోవడం జరుగుతుంది. అబ్బా! స్మెల్ వస్తుందండి. సూపర్‌గా ఉంది. యాక్చువల్‌గా ఇది ఈరోజు కంటే రేపు కూడా బావుంటుంది. చేపల పులుసు ఎలా అయితే నెక్స్ట్ డేకి బావుంటుందో, చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు మాత్రం చాలా క్వాంటిటీ చేసేది. మేమైతే ముగ్గురమే కాబట్టి కొంచెమే చేస్తున్నాను. మీరు ఎలా